తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన యాత్ర కీర్తనగా ప్రసిద్ధికెక్కింది. మనం 120వ కీర్తన నుంచి చదువుతున్నప్పుడు యాత్ర కీర్తనగా మనం చదువుతాం. ఇందులో యాత్ర కీర్తనలో భాగంగా ఒకవేళ ఈ కీర్తన కనుక మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ కీర్తనని అంటే ఇది పాటగా పాడుకుంటారు. దేవునికి చేసే ప్రార్థన, దేవునికి వాళ్ళు ప్రార్థన చేయటం కూడా పాట రూపంలో ప్రార్థన చేస్తారు. అంటే ఎప్పుడూ కూడా వారి నోట్లో ఆ దేవునికైతే కనుక విన్నవించుకోవటం అలవాటు. సో ఈ కీర్తన దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నారు అంటే ఆ 3వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి వచ్చి ఉన్నది. ఒకళ్ళ సగటు ఇశ్రాయేలుడు ఒకళ్ళు ఈ ప్రార్థన చేసిన అందులో భాగంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడా కూడా అయితే కనుక తప్పలేదండి. ఆయన చెప్పిన మాట లోకాసువార్త మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతున్న సమయంలో తన శిష్యులందరితో కూడా చెప్తున్నాడు, మోషే ధర్మశాస్త్రంలోను కీర్తనల్లోను ప్రవక్తల గ్రంథంలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేనైతే అన్నీ నెరవేర్చాను కదా. సో ఈ కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక మనిషికి నిందొస్తే, ఒకళ్ళ గర్విష్ఠుల యొక్క అహంకారపు ధోరణి ఒక మనిషి గనక బాధ గనక కలిగించే పరిస్థితిలో ఆ వ్యక్తి ఎవరి మీద ఆధారపడితే బాగుంటుంది. ఎప్పుడైనా మీకు కష్టం వచ్చిన రోజున మీరైతే కనుక మనుషుల నుంచి అయితే కనుక తీవ్రమైన ఒక విధంగా ప్రతీకారం ఎదుర్కొనే రోజున మీరు వారి నుంచి అయితే కనుక నిందలు అవమానాలు ఒకవేళ చేతి దెబ్బలు తినే రోజున లేకపోతే మీ మొహం మీద ఉమ్మిపడేంత పరిస్థితి వచ్చిన రోజున మీరు తప్పు చెయ్యకపోయినప్పటికీ ఇలాంటి శిక్ష మీకు పడినప్పుడు మీరు ఎవరిని తలుచుకుంటారు? మీరు ఎవరినైతే కనుక ఆ సమయాన్ని అయితే కనుక ఆదుకోమని వేడుకుంటారు? ఎవరికి విన్నవించుకుంటారు? ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారికి మొదటి నుంచి కూడా దేవుడు వారికి అలవాటు చేసిన విధం ఏంటంటే వారి పితరుల దగ్గర నుంచి కూడా వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అయితే కనుక వీళ్ళని ట్యూన్ చేసిన విధం, నీకు నిజంగా కష్టం వచ్చిన రోజున ఇక మనుషుల వల్ల నాకు ప్రయోజనం కలగదనుకున్న రోజున తెలియకుండానే వారి మనస్సంతా కూడా ఎటువైపు ఉంటుంది? దేవుని వైపు తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ఇది అలవాటు అవుతుంది. ఆపత్కాలంలో దేవుని తలుచుకోవటం అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఇక్కడ కీర్తన చదువుతున్నాం. మీరు 22వ కీర్తన చదువుతున్నప్పుడు కూడా యేసుప్రభు వారి సిరులో పలుకుతున్న 4వ మాటగా మనం తీసుకుంటాం, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి. అమ్మ నాన్న విడిచిపెట్టారని యేసుప్రభు అడగలేదు. అన్నదమ్ములు విడిచిపెట్టారని ఆయన బాధపడలేదు. కొడుకు కూతురు వెళ్ళిపోయారని ఆయన ఫీల్ అవ్వలేదు. లోకంలో స్నేహితుల కోసమో బంధుమిత్రుల కోసమో ఆయనైతే కనుక కంగారు పడలేదు. కానీ ఆయన అడిగింది ఎవరినంటే కనుక దేవుణ్ణి మాత్రం అడుగుతున్నాడు, ఎందుకు నన్ను నా చెయ్యి విడిచిపెట్టావు? నీవు నా చెయ్యి విడిచిపెట్టడం వలన నేను ఈరోజైతే కనుక చిక్కకూడని వారికి చిక్కాను. కుక్కలు లాంటి వాళ్ళు, ఎద్దులు లాంటి వాళ్ళు, సింహాలు లాంటి వాళ్ళు నా మీద పడిపోయారు. ఈరోజు ఒకళ్ళ దేవుని యొక్క చిత్తం ఆయన కృపే కనుక మనకి దక్కకపోతే ఇలాంటి ఆపత్కాలంలో మనం పడతామన్న సంగతిని మనందరికీ తెలియపరచడం కోసమే యేసు ప్రభు యొక్క శిలువ శిక్ష. ఆ శిలువ శిక్షలో ఆయనైతే కనుక అందరికీ ఆ 22వ కీర్తన చదువుతున్నప్పుడైతే కనుక ఆయన తానున్న పరిస్థితిని బట్టి తను ఎదుర్కొన్న కష్ట నష్టాలను బట్టి దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఆ దేవునికి మొరపెట్టుకునేటప్పుడు ఎంతగా ఈ దేవుని కొరకు ఎదురు చూడాలనేది ఇక్కడ ప్రశ్న. మీరు దేవునికి ప్రార్థన చేశారు, మీకు కలిగిన కష్టాన్ని నష్టాన్ని బట్టి మీరు దేవునికి ప్రార్థన చేశారు, ఓకే. ఆ దేవునికి చేసి మరలా లోకంలోకి వెళ్ళి ఎవరో ఒకరు సహాయం అర్థించటమా,
నేను దేవునికి విన్నవించుకున్నాను కనుక దేవుడు నా మనవి వినేంత వరకు కూడా నేను ఆయన తట్టు చూస్తానని అనుకుంటున్నాను. ఇక్కడైతే కనుక యేసు ప్రభువారిని బట్టి ఆలోచించిన ఈరోజు భక్తులు అనుకున్న వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చినా వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే, ఎలా ఉండాలని దేవుడు ముందు నుంచే వాళ్ళకి తర్పీదునిచ్చాడు అనుకున్నప్పుడు ఇక్కడ మాట చెప్తున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా. వీళ్ళు పిలిచేది ఎవరిని? అమ్మనో నాన్ననో కాదండి, లోకంలో నాయకుల్ని అధికారుల్ని కాదండి. ఎందుకంటే నిజంగా కష్టం వచ్చిన రోజున వీళ్ళెవ్వరూ కూడా మనకి పనికిరారు. ఆ పరలోకమందున దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మాత్రమే ఎలాంటి విపత్కరమైన పరిస్థితులన్నీ కానీ మనకు సహాయము చేయగలడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎలాగో తెలుసా? ఏదో నాకు ఇది అధికారం ఉందనో, లేకపోతే నాకు ఇది వాటర్ రావాలనో, లేకపోతే డిమాండ్ చేసే పరిస్థితుల్లో నేను లేను. నాకు కలిగిన ఈ కష్టం నేను చేసిన పొరపాట్లు బట్టి, లోకంలో నాకున్నది, ఒంట్లో రోగం వచ్చిందనుకుంటే కనుక నేను చేసిన తప్పు, నేను తినకూడదు తిని తాకూడదు తాగి చేయకుండా పనులు చేస్తే రోగం రాక ఏమవుతుంది? ఆ రోగం వచ్చిన రోజున నేను దేవుని తట్టు తిరిగి ప్రార్థన ఎలా చేయాలి? నువ్వు ఆ రోగం తగ్గిస్తావా లేదని బలవంతం చేస్తారా ఏంటి? నీ ఇంట్లో కలహం వచ్చిందనుకుంటే నువ్వు చేసిన పనికి మాలిన పనులు, నీ కుటుంబంలో చిచ్చు రేగిందనుకుంటే కనుక నీకున్న దరిద్రమైన ఆలోచనలు కదా. మనం తప్పు చేసి దేవుని దగ్గరికి వెళ్ళి బల్ల గుద్దకండి. ఎప్పుడు కూడా మనం చేసిన తప్పులను బట్టి మనకు కలిగే శిక్షను బట్టి దేవుని ముందు ఎలా ఉండాలట అక్కడ చెప్తున్నాడు. దేవుని ముందు మీరు వేడుకునే విధానం, మీరు చేసిందే తప్పు, ఆ తప్పును క్షమించడానికి కోసం దేవుడు సిద్ధంగా ఉన్నమాట వాస్తవమే. కానీ క్షమించే దేవుని ముందు మీరు ఎలా ఉండాలి? మిమ్మల్ని ఆదుకునే దేవుని ముందు మీరు ఎలా ఉండాలి? ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మీరు విజ్ఞాపన చేయాలనుకున్నప్పుడు అంటున్నాడు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు. ఇంట్లో పనిచేసే పనివారు ఏదైనా ఒకవేళ కనుక వారికి ఉన్న అవసరతను చెప్పుకోవాలనుకుంటే యజమానుల దగ్గర ఎలా ప్రవర్తిస్తారు? మీ భర్త దగ్గర ఎలా ఉంటున్నారు మీరు? మీ తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటున్నారు మీరు? మీకు ఎవరైతే కనుక ఉపాధి కలిగిస్తున్నారో మీ యజమానుని దగ్గర మీరు ఎలా ఉంటున్నారు? రైతు దగ్గర కూలి ఎలా ఉండాలో చూసుకున్నారు కదా. డిమాండ్ చేయటం కాదు కదండి, బలవంతం చేస్తే కనుక దక్కేది కాదు. దేవుని ముందు ఇస్తావా చస్తావని కూర్చోవటం కాదు, కలిగిన కష్టాన్ని దేవునికి వినియోగించుకోవటం. నువ్వు ఎప్పుడు నన్ను రక్షిస్తే అప్పుడే, నువ్వు నన్ను ఎప్పుడు రక్షిస్తే అప్పుడు. నేను ఎంతగా దీనుడిగా ఉన్నాను అనుకున్నప్పుడు చెప్తున్నాడు, దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసురాలి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన ఎప్పుడు నా వైపు చూస్తాడో అన్న ఆశతో చూడటమే తప్ప నాకున్న మనముని వినిపించడం కోసం, నాకున్న కష్టములైతే కనుక నేను ఆదుకోవటం కోసం, ప్రభువా నువ్వు కనికరించేంత వరకు నేను ఓపికగా ఎదురు చూస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు కలిగిన కష్టం అలాంటిది. ఎలా ఉందట? మేము అధిక తిరస్కారము పాలైతిమి. అందరూ నన్ను ఏమంటున్నారు? తర్వాత చూద్దాం పాతలకే వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళని గింటేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదే పరిస్థితి యేసు ప్రభువు శిలువ శిక్షలు అయితే కనుక అనుభవించారు కదా. అందరూ కూడా ఆయన తిరస్కరించారు. సంబంధం లేని వారు కూడా, ఆ దారంతా వెళ్ళేవాళ్ళు కూడా యేసుని గురించి అయితే కనుక నీచమైన మాటలు మాట్లాడారు. ఏం తప్పు చేశాను అంటాడు యేసు ప్రభువారు. తప్పు చేసిన మనకే రోషం వచ్చేస్తుందంట. ఒక విధంగా చూస్తే చేసిన పొరపాట్లను బట్టి మనకు కలిగిన శిక్షను బట్టి చాలా సందర్భాల్లో మనం ఉడుక్కుపోతూ ఉంటాం. అట్లాంటిది ఏ తప్పు చేయని యేసు ప్రభువారు అయితే కనుక తాను తిరస్కారం పాలవుతున్నా ఆయన దృష్టి మాత్రం ఎవరి మీద పెట్టాడు తెలుసా? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి. అలాంటి ఆపత్కాలంలో కూడా, కష్టకాలంలో కూడా ఆయన దేవునికే మొరపెట్టాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్నది అదే. తొందరపడి ఎప్పుడూ కూడా నీ సొంత ప్రయత్నాలు చేయకు. నిజంగా నీ కష్టం వచ్చిన రోజున తిరస్కారం పాలి. భార్య తిరస్కరిస్తోంది కదా, నిన్ను భర్తే తిరస్కరిస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? నీ తల్లిదండ్రులే నిన్ను తిరస్కరిస్తున్నప్పుడు, నీ కడుపును పుట్టిన పిల్లలే నిన్ను తిరస్కరిస్తుంటే కనుక ఎవరికి చెప్తా? సమస్యను ఎవరు పరిష్కరించగలరు? ఈరోజు నీ తోడ పుట్టిన వాళ్ళే నిన్ను తిరస్కరిస్తున్నారు. నీతో పాటు కలిసిమెలిసి తిరిగిన స్నేహితులే నిన్ను తిరస్కరిస్తున్నారు. నీలో తప్పుందా లేదని తర్వాత సంగతి. అదైతే కనుక అన్నిటినీ తెలిసిన దేవుడు మాత్రమే దాన్ని అయితే కనుక చక్కగా పరిష్కరించగలరు. లోకంలో మనుషులకైతే కనుక మంచెడ్డు చెడు తెలియ కనుక నోటుకొచ్చి వాగుతారు. కానీ పరలోకమందున దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ చూశాడు కదా. నువ్వేమన్నావు, వాళ్ళేమన్నారు, అసలు సమస్య ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్పగలిగిన ఏకైక వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి పరలోకమందున్న దేవుడు మాత్రమే. మనుషుడికి ఎవరికీ తెలియదండి. సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. తెలిసి తెలియని దాన్ని బట్టి మీరు కోర్టులకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళకి మాత్రం ఏం తెలుసండి?
భార్యాభర్తల మధ్యన ఏం జరిగిందో పోలీసులకి కోర్టులకి తెలుస్తుందా? అన్నదమ్ముల మధ్యన ఎందుకు గొడవ వచ్చిందో పోలీసులకి కోర్టులకి తెలుస్తుందా? రాజకీయవేత్తలకో నాయకులకో మన అధికారులకో తెలియదు కదండి. వాళ్ళకేదో తెలిసిన మిడిమిడి జ్ఞానాన్ని బట్టి ఏదో ఒక తీర్పు చెప్పేస్తారు. 99% కేసులు అయితే కనుక మంచోడేమని ఆడికి శిక్ష పడిపోద్ది, చెడ్డోడు అనుకున్నాడు గెలిచే పరిస్థితులు ఈరోజు సమాజంలో. అందుకని వీళ్ళ దగ్గరకు వచ్చి మనం నిరుత్సాహపడే బదులు మనం ఎవరికి వినిపించుకుంటే బాగుంటుందట? ఆ దేవునికి. ఆకాశం ముందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. యేసు ప్రభు శిలువ శిక్షలో అయితే కనుక ఆయన మనందరికీ నేర్పిన పాఠం. నిజంగా ఆపద కలిగిన రోజున, మనుషులందరూ కావాలని కుట్ర చేసిన రోజున, నువ్వు తప్పు చేయకపోయినప్పటికీ కావాలని నీ మీద నింద మోపే రోజున ఇక మనుషులకి చెప్పుకోవటం మాని ఎవరికి చెప్పుకుంటే బాగుంటుంది? ఆ దేవుడికి అయితే కనుక మీరు చెప్పండి. ఆ దేవుడు కరుణించేంత వరకు ఓపిక ఎదురు చూడండి, తొందరపడకండి. తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ మాట నెరవేరే సమయం ఆయనకి మాత్రమే తెలుసు. రైట్ టైంలో కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటాడు ఆయన. రైట్ టైంలో అయితే కనుక నీకు ఇవ్వాల్సింది ఇస్తారు. అంతవరకు జస్ట్ ఓపిక పట్టు. నీకు మెచ్యూరిటీ రావాలి కదా. నీకు ఏదైనా ఇచ్చినా కానీ దాన్ని వినియోగించుకునే శక్తి నీకు రావాలనే ఉద్దేశంతో ఆయన దాని కొరకు వెయిట్ చేస్తాడు. ఈలోపు తొందరపడి మనం ఏ పనులు చేయాల్సినంత ఆవశ్యకత లేదు. నువ్వు ఎక్కడికి పరుగులు పెట్టాల్సినంత అవసరం లేదు. కానీ ఆపద కలిగినప్పుడైతే కనుక ఆ దేవుని వైపు చూడండి. ఆ దేవుని చిత్తాన్ని అయితే కనుక మీరు గుర్తెరిగి నడుచుకోవడానికి ప్రయత్నించండి. ఆయన కనికరించేంత వరకు కూడా ఎంత ఓపికగా ఎదురు చూడాలనుకుంటే మీరందరూ బండగా ఒకటి గుర్తుపెట్టుకోండి. యజమానురాలి చేతి తట్టు ఒక దాసి, ఇంట్లో పనిచేసేవాళ్ళు యజమానుల యొక్క ప్రాపకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కరుణిస్తారు? వారు చేయి చాచి నీ చేతిలో పెట్టే డబ్బుల గురించి ఆలోచించినా, లేకపోతే నీకు పెట్టే భోజనం గురించి ఆలోచించిన యజమానురాలి యొక్క ఇష్టం. ఆమె కరుణించేంత వరకు ఒక దాసి ఎలాగైతే కనుక ఓపికకి ఎదురు చూస్తుందో, తన యజమానుడు కరుణించేంత వరకు కూడా ఒక దాసుడు ఎలాగైతే కనుక తన ఓపిక ఎదురు చూస్తాడో మనము కూడా అంతే. ఆ దేవుడు కరుణించేంత వరకు నేను ఓపికగా ఉంటాను, ఆ నిరీక్షణ కలిగి ఉంటాను. ఆ దేవుడు నన్ను కరుణించేంత వరకు ఆయన కొరకు నేను అయితే కనుక ఎదురు చూపులు చూస్తాను అనుకునేటట్టు ఉండాలట. యేసుప్రభువు వారు శిలువలో అదే చేశారు. మనుషుల వైపు చూడాల, తొందరపడి తనకు తానుగా ఏ నిర్ణయాలు కూడా అయినా తీసుకోలేదు. నేను దేవునికి అప్పగించాను, ఆ దేవుడే తగిన సహాయం నాకు చేస్తాడనుకున్నాడు. మరణము వరకు కూడా యేసుప్రభువు వారు నమ్మకంగానే ఉండిపోయాడు. మనము కూడా అట్టి నమ్మకంతో బ్రతకటానికి, ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడానికి, ఆయన కృపకు పాత్రుడుగా లోకమందు ఉన్నంతసేపు కూడా ఆయన నామములకు సాక్షులుగా ఉండటానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.